మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగాన్ని మరి అమలు చేయడం జనవరి 26, 1950 సంవత్సరంలో జరపడం జరిగింది. నేటికి 75 సంవత్సరాలు మరి నడుస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశం అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద రిపబ్లికన్ కంట్రీ. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు అందరూ కూడా జీవిస్తున్నటువంటి ప్రాంతం ఇది. అందరికీ స్వేచ్ఛ కలిగినటువంటి ప్రాంతము. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన స్వాతంత్రం తీసుకొచ్చుకున్న తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉన్నప్పుడు ఒక కమిటీ వేసుకొని మరి నేటి దినం నాడు ఈ రాజ్యాంగాన్ని మీరు ఈ విధంగా నడవాలని, ప్రతి వ్యక్తికి ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత అందరికీ హక్కు ఉంటుందని చెప్పి మీరు ఈ విధంగా నడవాలా, వీళ్ళు ఈ విధంగా నడవాలని చెప్పేసి చూయించి అన్ని విధాల మనకు సమకూర్చినటువంటి మరి పరిస్థితి ఈరోజుది. ఆ రోజు స్వాతంత్రం కోసం 200 సంవత్సరాలు దాదాపు పోరాడి మరి గాంధీ గారైతేనేమి, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి అటువంటి వాళ్ళు ఎందరో తమ ప్రాణాలని త్యాగం చేసి మనకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఏదైతే పాలకులు ఉన్నారో మరి ఎవరికి హక్కు సరైనటువంటి వినియోగం లేదు, ఎవరు కూడా పాలన సరిగ్గా లేదని చెప్పి మరి ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు తెలంగాణను విడదీసి ఏదైతే 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అవినీతి కుప్పలు కూలుకుపోయినటువంటి పరిస్థితి. నేడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి నేటి దినాన్ని ఆయన పురస్కరించుకొని గతంలో జరిగినటువంటి అవినీతిని పూర్తిగా బయటికి తీసి మీ కాంగ్రెస్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయం ధర్మంతో అవినీతి జరగకుండా నడిపించి ప్రతి పౌరుడికి హక్కు కలిగించి జీవించే అవకాశం కలిగించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మరి నేటి దినం మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ అవకాశం కల్పించాలని, ఉద్యోగులను నిరుద్యోగ సమస్య తీర్చాలని, విద్యార్థులకు కానీ ఏదైతే వైద్యం కానీ పూర్తిగా మంచి పరిస్థితులు అందించాలని చెప్పేసి మరి నేటి దినం మేము కోరుకోవడం జరుగుతుంది. బలో భారత్ మాతాకి, బలో భారత్ మాతాకి.